ధియో యో న ప్రచోదయాత్. అథర్వణ వేదం 6వ కాండంలో 108వ సూక్తంలో 5వ మంత్రం. ఈ మంత్రంలోని విషయం ఏంటంటే బుద్ధిని పెంపొందించుకునుట. బుద్ధిని పెంచుకొని ఏం చేయాలనేది, దానికోసం ఎలా పెంపొందించుకోవాలనేది ఈ మంత్రంలో చూస్తాము. ఓం మేధాం సాయం మేధాం ప్రాతర్మేధాం మధ్యం దినం పరి మేధాం సూర్యస్య రశ్మిభిర్వచసా వేషయామహే. ఇది మంత్రం. ఈ మంత్రంలోని భావార్థం, ప్రతిపదార్థం. సాయంకాలము, ప్రాతకాలము, మధ్యం దినం మధ్యాహ్నకాలము, సూర్యస్య రశ్మిభిః సూర్యుని యొక్క కిరణముల చేత, వచస వాక్ శక్తి చేత, వచనము చేత, మేధాం ధారణ శక్తి గల బుద్ధిని, మాయందు ఆవేశయామహే అంటే మాలో ధారణ కొనర్చుకుందుముగాక, అంటే ధారణా బుద్ధి. గాయత్రి మంత్రంలో ముఖ్యంగా ఈ బుద్ధిని గురించి ఇవ్వబడింది. పరమాత్మని ప్రార్థించాలి, ప్రార్థన మంచిగా అర్థించాలి. ఏమిటంటే కేవలం బుద్ధి మాత్రమే మాకు ఇమ్ము అనేది ఒక ప్రార్థన ఉంది. అందుకే గాయత్రి మంత్రం అంత గొప్పదైన విశ్వామిత్ర మహర్షి దాన్ని రీసెర్చ్ చేసి గాయత్రి మంత్రానికి అతను ద్రష్ట అయ్యి దాన్ని పరిశోధన చేసి దాని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశాడు ఆయన. ఎందుకంటే బుద్ధితో ఏదైనా సాధించగలం, మనస్సుతో వ్యాపార కర్మలు చేస్తాం. మనస్సు అది తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు. మనస్సు ఎందుకంటే మనస్సు యొక్క గుణమే చంచలత్వం. కాసి విధి చేయి అంటది, అది చేసే లోపల కాదు ఎలా చేయటం అలా చేయాలంటది, ఉద్రేక పరిస్థితి ఇవన్నీ చేస్తుంది. కానీ బుద్ధి ఏంటి, బుద్ధి గుణం ఏంటి, బుద్ధి తత్వం ఏంటి, బుద్ధి తత్వం నిశ్చయాత్మకం. బుద్ధి సరైన నిశ్చయాన్ని ఇస్తుంది. బుద్ధితో ఆలోచించినప్పుడు సరైన నిర్ణయం అంటారు, సత్య నిర్ణయం, శుద్ధమైన నిర్ణయం, పవిత్రమైన ఆలోచన ఇస్తుంది. తిరుగులేదనమాట. ఇంకా ఆ బుద్ధి ద్వారా కనుక మనం ఆలోచించి కర్మం చేసినట్టయితే పరమాత్మ ఆజ్ఞకు అనుకూలంగా నడుచుకున్నట్లే ఆయన శాసనాన్ని తప్పక మనం ఆచరిస్తాము. సుఖ సౌఖ్యాలను, ఆనందాన్ని పొందుతాము. కాబట్టి బుద్ధి అంత గొప్పది. మరి భూలోకంలో పరమాత్మ అనేక జీవులు సృష్టించాడు. ఇతర జీవులలో బుద్ధి లేదు. మానవులకు మాత్రమే ఆ బుద్ధి సత్వాన్ని ఇచ్చారు. అందుకని మానవులు బుద్ధి జీవులు అంటారు, ఇతర జీవులతో కలపదు. అవన్నీ ఏమిటంటే వాటి జీవనం కోసం, సంతానోత్పత్తి కోసం, ఆహారం కోసం, వీటి కోసం వాటిని మనసును ఉపయోగించుకొని ఆ వ్యాపారాలు చేసుకుంటున్నాయి తప్ప ఇప్పుడు ఇలాంటి ప్రవచనం వినాలని కానీ, వేదవాణి వినాలని కానీ, శాస్త్రాల విషయం తెలుసుకోవాలని కానీ, ఉత్తమ గతిని పొందాలని కానీ, ఆత్మను ఉన్నత చేసుకోవాలని కానీ ఈ ఆలోచనలు ఇతర జీవుల్లో ఉండవు. అందుకని హీన జన్మల్లోకి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి. ఇందులో మాత్రమే పరమాత్మ యొక్క ఉపాసన చేయగలం. ఈ దేహంలో, ఈ మానవ దేహంలో మాత్రం. కాబట్టి బుద్ధి అంత గొప్పది. బుద్ధి అనగానే ముందు విషయం తెలుసుకుందాము. ప్రొద్దున, సాయంత్రము, పగలు, ఇతర సమయాలందును అంటే ఈ మూడు కలిస్తే ఒక రోజు అయిపోయింది, అంతే కదా. ఒక దినం గడిచిందంటే ఒక సంవత్సరం అయిపోయింది, ప్రతిదినం కలిస్తే. దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఎప్పుడు సూర్యరశ్మి కిరణముల చేత, సూర్యుడు ఏమి ఇస్తాడు? రశ్మి అంటే కాంతిని, అగ్నిని ఇస్తాడు, అంతే కదా. చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే సూర్యుడు అవసరం.
ఒక వస్తువులను దర్శించాలంటే, చూడాలంటే రెండు కళ్ళు ఉన్నా కానీ పనిచేస్తున్నప్పుడు కాంతి లేకపోతే అర్ధరాత్రి ఏం గమనిస్తాం. కాబట్టి జ్ఞానం గమ్యం కావాలంటే సూర్యరశ్మి కిరణాలు కావాలి. సూర్యరశ్మి కిరణాల చేత ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పొందుతున్నామో అదేవిధంగా ఉత్తమ కర్మలచే మేధాశక్తిని, వేదములో చెప్పబడినటువంటి ఉపదేశింపబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమ కర్మలని ఇక్కడ చెప్తున్నారు. ఆ ఉత్తమ కర్మల చేత ఏం చేయాలి? మేధాశక్తిని పెంచుకోవాలి. ధారణా బుద్ధి, ఒక పదార్థం ఒక యథార్థ జ్ఞానం కలగాలంటే ధారణ ఉండాలి దాని మీద. దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తెలుసుకోవడం, దాని లోపల ధారణ చేయాలి. ఆ ధారణ చేయాలంటే మనస్సుతో అవ్వదు. దేంతో అవుతుంది? బుద్ధితో ధారణ చేసి ఆ యొక్క జ్ఞానాన్ని పొందాలి. అందుకోసం మేధస్సులో బుద్ధి ఉండాలని చాలా మంచి విషయము. ప్రతి వ్యక్తి దీనికి ప్రయత్నం చేయాలి. దీనికి ఉదాహరణగా మనకి బుద్ధి లేనివాడు ఏం చేశాడని తెలియాలంటే ఉదాహరణ రావణుడే. రావణుడు మహామేధావి, వేదాంగాలు అధ్యయనం చేశాడు. ఋషికి మనముడు, పౌలిస్త్య ఋషి. కానీ అతను తప్పు చేసింది, ఎంత గొప్ప తప్పు చేశాడు. అతడు పరాయి స్త్రీని చెరబట్టాడు. ఆ స్త్రీ కూడా మామూలు స్త్రీ కాదు. ఎంత పుణ్య జన్మ కర్మఫలం చేత ఉత్తమ మానవుడైనటువంటి శ్రీరామచంద్రుడికి భార్య పత్ని, అలాంటి ఆమెని చెరబట్టి చేశాడు. అదేంటి? బుద్ధిహీనత కారణంగా జరిగింది. జ్ఞానం ఉంది కానీ బుద్ధి లోపం. ఒక ఉదాహరణగా రావణుడే మనకి బుద్ధి వల్ల ఎంత నాశనం అవుతుంది. అతను నాశనం అవడమే కాకుండా, అతను చావడమే కాకుండా తన వంశం మొత్తాన్ని కూడా నాశనం అవటానికి కారణమయ్యాడు. కారణం బుద్ధి లేకపోవటం వల్లే. కాబట్టి బుద్ధికి, జ్ఞానానికి భేదాన్ని గ్రహించాలి. ఎంత గొప్ప మేధావైనప్పటికీ బుద్ధి లేకపోతే ప్రణశ్యతి. కాబట్టి ఈ మంత్రంలో ఇంత గొప్ప విషయం ఇచ్చారు. గాయత్రి మంత్రంలో అదే గొప్ప, గాయత్రి మంత్రం గొప్పదనం కూడా అదే మేధస్సు గురించి. ఓ